హిట్ సినిమా, చాలా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. మిగతా సినిమాలన్నీ తెగడానికి భయపడుతున్నాయి బాలన్ బాబు చూడడానికి. సినిమా సూపర్ అన్న, సినిమా చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. చాలా బాగా చేశారు. విద్యాబాలన్ క్యారెక్టర్, ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా బాగుంది. మూవీ బాగుంది తమ్ముడు. బాలకృష్ణ యాక్టింగ్ ఎన్టీఆర్ లాగా బాగుందండి. మూవీ బాగా తీసింది. సూపర్గా ఉందండి. సేమ్ ఎన్టీఆర్ చూస్తున్నట్టే ఉంది. చాలా బాగుంది. జై ఎన్టీఆర్. బాగుంది, చాలా బాగుందండి. బాగుంది బాయ్. బాగుంది, బాగుందండి. సూపర్ సూపర్ బాగుంది సార్. సూపర్ 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 చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా చాలా బాగా తీశారండి. మళ్ళీ ఎన్టీఆర్ మళ్ళీ కనిపించారు. చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా బాగుంది. సూపర్. సినిమా చాలా బాగుందన్న. చాలా బాగా తీశారు క్రిష్ గారు. ఎన్టీఆర్ గారి జీవితం ఇంత అందంగా చూపిస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. భవిష్యత్ తరాలకి ఎన్టీఆర్ గారి జీవితం ఈ సినిమా అద్భుతంగా పనిచేస్తుంది. బాలయ్య బాబు అద్భుతంగా నటించాడు. సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. అసలు ఈ సినిమా కిష్ ఒకడే తీయగలరు. జై ఎన్టీఆర్. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. సూపర్ 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 బాగుంది. బాగుంది, సూపర్ అండి. సినిమా చాలా బాగుంది. 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 సినిమా బాగుంది. చాలా బాగుంది మూవీ. సూపర్ సినిమా. సినిమా సూపర్ డూపర్ హిట్, అదిరిపోయింది. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుంది. సూపర్ అన్న. సూపర్ సూపర్ బాగుంది. సూపర్ 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 చాలా బాగుంది. బాగుంది. బాగుందన్న. చాలా బాగా చాలా బాగా నటించాడు. బాలయ్య బాబు నటించాడు కాదు, ఎన్టీ రామారావు పుట్టి మళ్ళీ నటించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. బాగుంది. సినిమా బాగుంది. సూపర్ సూపర్ చాలా సూపర్గా ఉంది. ఎన్టీఆర్ మళ్ళీ కనిపించాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ దిగి వచ్చినట్టు మళ్ళీ పుట్టాడు అనుకుంటా. మళ్ళీ కొత్త క్లాసికల్ మూవీ. క్లాసికల్ మూవీ. సూపర్. తండ్రిని మించిన తనయుడు. బాలయ్య బాబు సూపర్ ఎక్సలెంట్ యాక్టింగ్ హైలైట్. ఎవరు చేయలేడు యాక్టింగ్. మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు. తెలుగు వ్యక్తి మీద ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. బాలయ్య బాబు అక్కడే. జై బాలయ్య. ఏటగాడు కొన్నూరు రష్టి చౌదరి, బొబ్బులి పులి, సర్దార్ బాబర్. సూపర్ డూపర్ హిట్. సూపర్ సూపర్ సూపర్. అన్నను మళ్ళా చూసాను. చాలా సంతోషం. అన్నగారు బతికొచ్చారు మళ్ళీ. సూపర్ హిట్ అండి. మరో సంక్రాంతి ఇది. సూపర్ హిట్, చాలా బాగుంది. జై బాలయ్య, జై ఎన్టీఆర్. సూపర్ మూవీ. జై బాలయ్య. సూపర్ గా ఉందండి. 30 సంవత్సరాలని 3 సంవత్సరాలు 3 గంటల్లో చూపించడం అనేది చాలా ఎక్సలెంట్. చాలా డీటెయిల్ గా తీసారు. చాలా బాగుంది మూవీ. బాగుంది సినిమా బాగుంది. సూపర్ యాక్టింగ్ బ్రో, సూపర్ యాక్టింగ్ అని నా సినిమా. ఇంకా మరి ఇంకా చెప్పలేము. సినిమా గురించి చెప్పడానికి కూడా చాలా అన్న. ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. ఎన్టీఆర్ కనిపించాడు కానీ బాలకృష్ణ కనిపించలేదు ఈ సినిమాలో. పెద్ద ఆయన ఇంట్లో ప్రవేశించాడన్న దీంట్లోకి వచ్చారు. సూపర్ సూపర్ సూపర్. మాకు తెలియని చరిత్ర చూపించారు. సూపర్. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. పిల్లలను కంపల్సరీ చూపించవలసిన సినిమా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ లంచం లేనిదే లేదు. కానీ సబ్ రిజిస్టర్గా ఉద్యోగం చేస్తూ నెల రోజులు కూడా చేయడు. లంచం తీసుకోవాల్సి వస్తుందని 3 వారాలు చేసి వెళ్ళిపోతాడు. అటువంటి వ్యక్తి హ్యాట్సాప్. క్రిస్ హ్యాట్సాప్. బాలకృష్ణ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన 100 సినిమాలు ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. మనసు పూర్తిగా ఇక్కడ ఆనందం ఉందండి. చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చూడాలి. సమయం సూపర్. బాగా యాక్ట్ చేశారు. చాలా
సూపర్ అండి, అవలీలగా చేశారు పేటన. ఎన్టీఆర్ రామ క్యారెక్టర్ అంటే నిజంగా జనాలందరూ ప్రజలు అవలీలగా చూసి ఆనందిస్తారని మౌనం కోరుకుంటున్నాం. చాలా బాగుంది సినిమా. నాకు చిన్నప్పుడు మేము ఎన్టీఆర్ ఉన్నప్పుడు మేము పుట్టామో లేదో తెలీదు, కానీ ఆ కథ చూపించిన తర్వాత మాకు చాలా బాగుంది. అప్పటికి మేము పుట్టలేదు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు మేము పుట్టలేదు, కానీ ఈ సినిమా చూస్తే మాకు చాలా బాగుంది. మాకు గతం గుర్తొచ్చాడు, అది చిన్నతనం గుర్తు తెచ్చాడు. అది మేము చూడలేదు, ఇప్పుడు అతను ఉన్నప్పుడు మేము చూడలేదు, కానీ ఇప్పుడు ఈ సినిమాలో చూపించాడు బాలయ్య బాబు. చాలా బాగుంది. జై ఎన్టీఆర్, జై బాలయ్య. అంటే ఎన్టీ రామారావు అంటే మాకు అడవి రాముడు ముందు నుంచి తెలుసు, కానీ గుండం కదా రాముడు భీముడు పాతాళ భైరవి అంటే ఆయన ఏ విధంగా యాక్ట్ చేశాడో తెలియదు. కానీ ఈ సినిమా ద్వారాగా ఆ మహానుభావుడికి ఆయన రాముడు కాదు, కృష్ణుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మన ఆంధ్రవానికి వచ్చాడు. ఆయనకి మనం ఈ సినిమా ద్వారాగా మన పిల్లలకి, ఇలాంటి పిల్లలకు కూడా వాళ్ళు తెలియపరచాలనే ఉద్దేశంతో క్రిష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమాని వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళకి హృదయపూర్వకంగా మా తెలుగు ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్స్ చెప్తూ, మీరు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయాలని నందమూరి బాలయ్య బాబు గారిని ఈ సంవత్సరం విలామనామ సంవత్సరం సందర్భంగా 2018-19 అంటే జనవరి 2019 ఈ 9వ తారీఖు, 9 అంటే నవమికి అడ్డు లేదు. జై బాలయ్య, జై ఎన్టీఆర్. జై బాలయ్య, జై ఎన్టీఆర్. ఆయా